అంటున్నాడు. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 101వ అధ్యాయము 5-6 వచనాలు. తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంవరించదను. అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులగుదురు. మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు. ప్రియమైన వాళ్ళారా, అబద్ధంలాడువాడు నా కళ్ళ ఎదుట నిలువడు. క్షమించండి, 7 వచనం కూడా చదువుతూ వచ్చినాం. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే, చాటున తన పొరుగు వారిని దూషించే వారిని సమరిస్తా అంటున్నాడు. మనం చాలాసార్లు మనిషి సాట అయితే ఎన్నో మాటలు మాట్లాడతాం, వాటి విషయంలో జాగ్రత్త పడదాం. రెండో విషయం ఏమంటున్నాడు, అహంకార దృష్టి నుంచి మనం విడిపించబడాలి, గర్వం హృదయం నుంచి విడిపించబడాలి. మనకి ఏవన్నీ ఉండని, బంగ్లాలు ఉండని, కార్లు ఉండని, ధనం ఉండని, పిల్లలు ఉండని, కులం ఉండని, గోత్రం ఉండని, వంశం ఉండని, ఏమన్నా ఉండని, పొలాలు ఉండని, తోటలు ఉండని, ఇంకేవన్నీ ఉండని, అవన్నీ ఉన్నాయంటే యేసయ్య కృప మనతో లేకపోతే లేవు అనే విషయం మనం గుర్తెరిగితే మనం ఎప్పుడు గర్వించకుండా ఉంటాం. అది విషయం గుర్తుపెట్టుకోవాలి. మూడో విషయం వస్తే 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు. ఆయన దగ్గర ఉండేటోళ్ళంతా నమ్మకమైన వాళ్ళు ఉండాలి అని కోరుతున్నాడు. ఒకవేళ అపనమ్మకస్తులైన వారు మేము దేవునితో ఉన్నామంటే అది అబద్ధం. అపనమ్మకమైన జీవితం కలిగి ఉండి అబద్ధాలతో జీవిస్తూ దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తూ మేమే సంఘాలు కట్టినాం, మేమే సేవ చేసినాం, మేమే సువార్త ప్రకటించినాం, మేమే బాప్తిసాలు ఇచ్చినాం, మేమే వివాహాలు చేసినాం, మేమే ఇల్లు కట్టించినాం, ఏమన్నా చెప్పని అవన్నీ ఇక్కడ చూసేటోళ్లకు అవి కనబడతాయి కానీ దేవుని దృష్టిలో లేవు అనే విషయం మనం గుర్తెరగాలి. నమ్మకంగా ఉండేటోళ్ళు, నమ్మకస్తులైన వారిని నా యొద్ద ఉండేటకు నేను కనిపెడుతున్నా. నిర్దోష మార్గమును నడిచే వారందరూ నాకు పరిచారకులగుదురు. పరిచర్య చేసేటోళ్ళంతా కూడా నిర్దోష మార్గమున నడవాలి. ఒకవేళ నిర్దోష మార్గమున నడవకుండా పరిచర్య చేస్తారంటే అది దేవునికి సంబంధమైన పరిచర్య కాదు. నువ్వు ఎంత పెద్ద స్పెషల్ మీటింగులు చెప్పు, ఎంత యూట్యూబ్లో చెప్పు, ఎంత సినిమాలో, ఎంత పెద్ద పెద్ద ప్రసంగాలు చేసినా సరే, పెద్ద స్క్రీన్ లిస్ట్ చేసినా సరే, వాటన్నిటి వలన నీ అక్రమమైన మార్గంలో, నీ వక్ర మార్గంలో నువ్వు నడుచుకుంటూ ఎన్ని బోధలు చేసినా ఏమంటాడు, నా యొద్ద నిర్దోష మార్గం నడిచేవారు నాకు పరిచర్య చేస్తారు. నిర్దోష మార్గం లేకుండా నేను పరిచర్య చేస్తున్నా అంటే కొందరు చెప్పేటోళ్ళు ఉంటారు, ఆయనకు దేవుని సాయం లేకపోతే ఇంత పెద్ద బోధ ఎట్లా చేస్తున్నాడు, ఇంతమంది ఎట్లా వస్తారు మందిరానికి, ఇంతమంది ఎట్లా మందిరం కట్టగలిగినారు, ఇట్లా ఎన్నో చెప్తారు. అవన్నీ కాదు. దేవుడు కోరుకునేది ఏంది, వాక్యం ఏం చెప్తుంది, దేవుని యొక్క చిత్తము ఆత్మ ద్వారా ఏం రాయబడి ఉంది అంటే, నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులు అవుతారు. ఆయనకు పరిచర్య చేసేటోళ్ళు నిర్దోషంగా ఉండాల్సిన బాధ్యత వారి మీద ఉంది. నిర్దోషంగా లేకపోతే వారు ఎంత పరిచర్య చేసినా దేవుని లెక్కలో లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. 4వ విషయం చూస్తే, మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధంలాడువాడు నా కంటకు కనబడరాదంటే, మోసం చేస్తున్నావంటే నువ్వు ఆయన ఇంట్లో ఉండడానికి అర్హుడో కాదు. నువ్వు ఉండొచ్చు, నువ్వు మందిరంలోనే ఉండొచ్చు, నీ ఇల్లు అక్కడనే ఉండొచ్చు, నీ మందిరంలో నీ యాక్టివిటీస్ నీకు నచ్చినట్టు జరుగుతుండొచ్చు కానీ నువ్వు మోసం చేసేటోడు అయితే ఆయన ఇంట్లో ఉండరాదు, ఆయన కంట కనబడరాదంట. అంటే ఆయన నిన్ను ఎప్పుడు తీసేస్తాడో తెలియదు. ఆయన కృపామయుడు కాబట్టి ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ వాత్సల్యత శాశ్వతం ఉంటుంది. ఆయన కంట ఎందుకు క్షమిస్తున్నాడంటే ఇంకా మారుతావేమో అని. అంటే అబద్ధంలాడుకుంటూ, మోసం చేసుకుంటూ, అపనమ్మకంగా ఉంటూ కూడా ఆయన మందిరంలో పరిచర్య చేస్తుంటే, ఆయన సేవ జరిగిస్తుంటే ఆయన కృపగల దేవుడు అని గుర్తుపెట్టుకో. ఆయన తొందరగా కోపపడేవాడు కాదు, ఆయన తొందరగా శిక్షించేవాడు కాదు. అట్లా అనుకుంటే ఈ భూమి ఎన్నోసార్లు తీసేయాలి. ఆయన నోహవు దినముల్లో తీసేసిండే, ఇంతవరకు ఇంకా ఆపినాడంటే ఆయన కృపగలవాడు, ఆయన దీర్ఘశాంతం గల దేవుడు. యోనా అంటాడు ఆయన గురించి 4వ అధ్యాయం 2వ వచనంలో, నీవు అత్యంత కృపగల దేవుడు అయ్యి, శాంతమూర్తి అయి ఉండి, వాత్సల్యత పూర్ణుడు అయి ఉండి అని రాసినాడు. ఆయన చెప్తున్నాడు అనుభవం, అట్టి గొప్ప అనుభవం ఉన్న అట్టి మంచి దేవుడినే. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినాడు. ఆ కార్యమును మనం వ్యర్థపరచుకోవద్దు. అయితే ఆయన ఇంట మనం నమ్మకంగా జీవిద్దాం. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం మాకు అనుగ్రహించిన ఈ మాటలను బట్టి స్తోత్రములు. వాక్యానుసారంగా జీవించటకు నీ ఆత్మచేత నడిపించండి. మా జీవితం అంతా నీ మహిమ కొరకు జీవించడం కృపణీయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.